కొద్దిసేపు దేవుని వాక్యాన్ని విందాం. ఇదను వాక్య ధ్యానం కొరకు మొదటి రాజుల గ్రంథం 20వ అధ్యాయం 35వ వచనం నుండి 37వ వచనం వరకు మనం చదువుకుందాం. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకడు యెహోవా ఆజ్ఞ చేత తన చెలికానితో నన్ను కొట్టుమనగా అతడు అతని కొట్టుటకు ఒప్పకపోయినప్పుడు అతడు, నీవు యెహోవా ఆజ్ఞకు లోబడకపోతివి కనుక నీవు నన్ను విడిచిపోగానే సింహము నిన్ను చంపునని అతనితో చెప్పెను. అతడు వెళ్ళిపోగానే సింహం ఒకటి అతనికి ఎదురై అతనిని చంపెను. తరువాత మరి ఒకడు అతనికి కనబడినప్పుడు అతడు నన్ను కొట్టుమనగా అతడు అతని కొట్టి గాయపరిచెను. హల్లెలూయా. గడిచిన వారంలో మరి అధ్యాయంలో నుండి మొదటి భాగాన్ని మనం ధ్యానం చేశాం. ఆహాబు రాజుకి అలాగే బెన్హదదు అనే రాజుకి మధ్య జరిగిన యుద్ధంలో ఆహాబు రాజు గెలిచాడు. మొదటిసారి ఆహాబు గెలిచినందుకు బెన్హదదు యొక్క శిష్యులు ఆయనకిచ్చిన సలహాను బట్టి రెండవ మారు వారు లోయలలో యుద్ధం చేయడానికి బయలుదేరి వచ్చారు. రెండవసారి కూడా వారు ఓడిపోయిన కారణాన్ని బట్టి ఇక రాజు అనగా బెన్హదదు రాజు ఆహాబుతోటి సంధి చేసుకోవటానికి సిద్ధపడొచ్చాడు. అలా వచ్చినటువంటి ఆ రాజుతోటి ఈయన కొన్ని ఒప్పందాలు చేసుకుని ఆయనను స్నేహితునిగా ఏర్పాటు చేసుకుని ఆయనను విడిచిపెట్టేశాడు. అలా విడిచిపెట్టినందుకు దేవునికి చాలా కోపం వచ్చిందట. ఎందుకనంటే యెహోవా శపించిన వాడిని రాజు తన స్నేహితుడిగా ఏర్పాటు చేసుకోవడం అనేది దేవునికి నచ్చలేదు. దేవుడు ఆయనని హతమార్చటానికి లేదా ఆ శత్రువుని చంపడానికి దేవుడు రాజుకి అవకాశం ఇచ్చాడు. ఆహాబు రాజుకి అవకాశం ఇస్తే ఆ అవకాశాన్ని ఆయన వాడుకోలేదనమా. స్నేహితులుగా ఏర్పాటు చేసుకోవడం తప్ప అని అంటే బైబిలే చెప్తుంది స్నేహితులు ఖచ్చితంగా ఉండాలి. అయితే మనము రక్షణ పొందిన తర్వాత ఈ లోకంలో నుండి మనం ప్రత్యేకింపబడుతూ ఉన్నాం. ఇక లోకంలో నుండి ప్రత్యేకింపబడిన తర్వాత మన భక్తి జీవితము పాడుగాకుండా మనము కాపాడుకోవాలి అని అంటే ప్రతిదీ కూడా శ్రేష్టమైన దానిని ఎంపిక చేసుకునే మన జీవితంలోనికి దాన్ని అనుమతించగలగాలి. ఏదైనా ఒకటే అని అనుకున్నాం అనుకోండి, వాటి వలన మన భక్తి జీవితము పాడైపోయే అవకాశాలు ఉంటాయి. స్నేహితులు ఖచ్చితంగా అవసరం. అలాగని పాతవారందరినీ విడిచిపెట్టేమని కూడా కాదు. అందరితో పరిచయాలు ఉండాలి, అందరితో మనము సహవాసము కలిగి ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి. కానీ ఇతరుల ప్రభావము మన మీద పడేంత అవకాశాన్ని ఏ ఒక్కరికి మనం ఇవ్వకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే చాలాసార్లు అపవాది మన యొక్క భక్తి జీవితాన్ని పాడు చేయటానికి మన చుట్టూ ఉన్న వారిని చాలామందిని వాడుకుంటూ ఉంటాడు. మనం అంటాం, నేను అంత ఈజీగా పడిపోయే టైప్ ఏం కాదండి, నేను అంత తొందరగా ఎదుటి వారికి అవకాశాలు ఇవ్వను అని మనం అనుకుంటాం. అలా అనుకున్న వారిలో చాలామంది పడిపోయిన వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. సేవకులే, గొప్ప గొప్ప పరిచర్య చేసిన వాళ్ళే వారి స్నేహితుల యొక్క ప్రభావమును బట్టి తిరిగి మరలా వారు విడిచిపెట్టిన అలవాట్లకు బానిసలైపోయి లోకములో కలిసిపోయినటువంటి సందర్భాలు నేను చాలా చూశాను. సో మనము గొప్ప వాళ్ళము అని అనుకుంటాం, కానీ అపవాది మనము పడిపోవునట్లుగా మన చుట్టూ ఎన్నో పరిస్థితులను మనకు ఏర్పాటు చేస్తాడు. కొన్నిసార్లు మన స్నేహితులే మన మీద సెంటిమెంటల్ బ్లాక్మెయిల్ దాడి చేస్తారన్నమాట. నా కోసం మాత్రం చేయలేవా, ఈ ఒక్కసారికి ఏం కాదులే, ఇలాంటి మాటలు మాట్లాడేటప్పటికి ఇక మనం ఏదో పైనుండి దిగొచ్చి ప్రాణం పెట్టే స్నేహితుల్లాగా మారిపోతూ ఉంటాం. ఇంకా ఆ క్రమంలో మన కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యను కూడా విడిచిపెట్టేసి మన ప్రాణ స్నేహితులు అని అనుకుంటూ వాళ్ళ వెనకాల వెళ్ళి మన భక్తి జీవితాన్నే పాడు చేసుకునేటువంటి పొరపాటు పనులు మనం చేస్తూ ఉంటాం. స్నేహితులు ఉండాలి, కానీ ఆధ్యాత్మిక స్నేహితులను మీరు ఏర్పాటు చేసుకున్నట్లయితే వారి వలన మీరు మేలు పొందగలుగుతారు. ఆధ్యాత్మిక స్నేహితుల వలన మీ భక్తి పురుకొల్పబడుతుంది, మీరు ఉజ్జీవింపబడతారు, ఆధ్యాత్మికంగా మీరు క్షేమమును చూడగలుగుతూ ఉంటారు. లోకస్తులతోటి పరిచయం ఉండాలి, ఆధ్యాత్మిక వ్యక్తులతోటి స్నేహం ఉండాలి. అది మన భక్తి జీవితానికి క్షేమకరమైనది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోగలగాలి. నెక్స్ట్ ఇంకేంటంటే, ఎప్పుడైతే రాజు ఈ పొరపాటు చేశాడో ఇక దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క తీర్పు రాజు మీద ప్రకటింపబడిందట. ఆ యొక్క తీర్పును ప్రకటించటానికి దేవుడు ఒక ప్రవక్తను పిలుచుకుని ఆయనను రాజు వద్దకు పంపాలనుకున్నాడు. అలా పంపే క్రమంలో ఆ ప్రవక్తకి అన్ని విషయాలు వివరంగా తెలియజేసి
ఆ ప్రవక్తని వెళ్ళమని ఆజ్ఞ జారీ చేశాడట. ఇప్పుడు దేవుడు ఏది చెప్పాడో ఆ ప్రవక్త అది చేయడానికి ఒక పద్ధతిని అవలంబించాడు. ఏంటి ఆ పద్ధతి అని అంటే 35వ వచనం చూడండి. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకడు యెహోవా ఆజ్ఞ చేత తన చెలికానితో నన్ను కొట్టుమనగా, ఆయన తన స్నేహితుని దగ్గరికి వెళ్ళి, చెలికాడు అంటే స్నేహితుడు, ఆయన దగ్గరికి వెళ్ళి నన్ను కొట్టుము అని అన్నాడట. ఆయన స్నేహితుడు ఆయనను కొట్టడానికి ఇష్టపడలేదు. ఎందుకు ఇష్టపడలేదు అని అంటే 2 కారణాలు. మొదటి కారణము, ఏమి కలహము లేకుండా, ఏ విధమైనటువంటి విభేదాలు లేకుండా, ఏ విధమైన సమస్య నీతో నాకు లేకుండా నేను నిన్ను ఎలా కొట్టగలుగుతాను? కొన్ని ఏదైనా మన ఎదురుగా గొడవ జరిగిందని నిన్ను కొట్టడానికి ఏం లేదు. పోనీ నువ్వు నన్ను ఏమన్నా అన్నావా? ఏం అనలేదు. మరి ఏ కారణము లేకుండా నేను నిన్ను ఎలా చేసుకోగలుగుతాను అనేది ఒక కారణం. రెండవది, నువ్వు ఒక ప్రవక్తవి. ప్రవక్తను కొట్టడం అంటే మామూలు విషయం కాదు కదా, అది నాకు క్షేమము కాదు అనేది రెండవ కారణం అన్నమాట. అయితే ఎప్పుడైతే ఆయన కొట్టడానికి ఇష్టపడలేదో, అలా ఇష్టపడనందుకు ఆ ప్రవక్త చెప్పిన మాట ఏంటనంటే, నువ్వు నన్ను విడిచి వెళుతూ ఉన్నప్పుడు సింహము నీ మీద పడి నేను చంపేస్తుంది అని అన్నాడు. నిజంగానే ఆయన వెళ్తున్నప్పుడు సింహం ఆయన మీద పడి ఆయనను చంపేసింది. ఇప్పుడు ఈ ప్రవక్త, ఆయన స్నేహితుడు, వారిద్దరిలో ఎవరు పర్ఫెక్ట్గా ఉన్నారు చెప్పండి? ఇప్పుడు ఎవరు మంచివారు? ప్రవక్త మంచివాడా? ఆయన స్నేహితుడు మంచివాడా? స్నేహితుడే మనకు మంచివాడు అని అనిపిస్తుంది. ఎందుకనంటే అన్యాయంగా కొట్టడానికి ఇష్టపడలేదు, పైగా ప్రవక్తను చేయి చేసుకోవడం మంచిది కాదు అని ఆయన భక్తి కనపరిచాడు, కాబట్టి ఆయన మంచోడు అని అన్నాడు. మరి ఆయన మంచివాడైతే ప్రవక్త చెప్పిన మాటకి దేవుడు ఎందుకు ఏకీభవించి సింహానికి ఆజ్ఞ జారీ చేశాడు? మరి ఆయన చనిపోవద్దు కదా మంచివాడైనప్పుడు? దేవుడు ఆయనను కాపాడాలి కదా. మరి దేవుడు ఆయన మరణానికి ఎందుకు అనుమతించాడు అని మనం ఆలోచన చేస్తే, స్టోరీ అంతా బాహాటంగా చూస్తే ప్రవక్త ఏమో చెడ్డవాడు, ఆయన స్నేహితుడు మంచివాడు అని అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఒక మంచివాడు కాదు చనిపోయింది, ఒక అవిధేయుడు చనిపోయాడు. ఎందుకనంటే 35వ వచనం మొదటి లైన్లో మనం చూస్తే యెహోవా ఆజ్ఞ చేత సెలవు నొంది అన్న మాట ఉంటుంది. ఆ ప్రవక్త తన చెలికానుతోటి నన్ను కొట్టుము అని చెప్పినటువంటి మాట ఆయన సొంత తలంపులలో పుట్టినటువంటి ఆలోచన కాదు. అది దేవుడు ఆయనకి ఆజ్ఞను జారీ చేసినందుకు ఆ ఆజ్ఞను బట్టి ప్రవక్త వెళ్ళి తన చెలికానుతో ఈ మాటను చెప్పాడట. అంటే ఇప్పుడు దేవుని మాటను వ్యతిరేకించిన వాడైపోయాడు ఆ ప్రవక్త యొక్క స్నేహితుడు. సహజంగా అయితే దేవుని బిడల జోలికి వెళ్ళడం అంత క్షేమము కాదు, అది సమంజసమైనది కాదు. ఎందుకంటే బైబిల్లో మనం చాలా సంఘటనలు చూస్తాం. దావీదే అంటాడు, అభిషేకింపబడిన వాని జోలికి నేను ఎలా వెళ్ళగలుగుతాను, ఎలా హాని చేయగలుగుతాను? అది సాధ్యం కాదు. పైగా పాత నిబంధన కాలం అంతట్లో కూడా ప్రజలందరికీ తెలుసు, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారి జోలికి వెళ్తే స్వయంగా మనము దేవునికి వ్యతిరేకంగా పోరాడినట్లే. పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఆయన సంఘాన్ని హింసిస్తూ ఉన్నాడు. ఆ క్రమంలో సంఘము ఇతర ప్రాంతాలకి పారిపోయి వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోయిన వారందరినీ బంధించి తిరిగి మరలా యెరూషలేములోనికి తీసుకుని రావడానికి సౌలు తన పరివారంతో వెళ్తూ ఉన్నప్పుడు దమస్కు అనే ప్రాంతంలో యేసు ప్రభు సౌలు దర్శించాడు. అలా దర్శించినప్పుడు ఆయన పలికిన మాట ఏంటి? సౌలా సౌలా నీవు నన్నేలా హింసించుచున్నావు అని అన్నాడు. అంటే ఇప్పుడు సంఘాన్ని హింసించినటువంటి ఆ బాధని యేసు ప్రభు ఎవరికి హింసగా తీసుకున్నాడట? నన్ను నీవు హింసిస్తున్నావు అని అన్నాడు. అక్కడనే రాయబడింది, మునికోలలకు ఎదురు తన్నుట నీకు క్షేమము కాదు. ఒక ముళ్ళకర్రకి ఎదురు తన్నితే ఆ ముళ్ళకర్ర ఎలాగైతే మనకి గాయాన్ని కలుగు చేస్తుందో, దేవునికి వ్యతిరేకంగా వెళ్ళిన వాడు కూడా తనకు తానే నష్టాన్ని కలుగు చేసుకున్నవాడు అవుతాడు. మరి అలాంటి విషయాలు తెలిసినటువంటి వాళ్ళు దేవుని ప్రవక్త జోలికి ఎలా వెళ్ళగలుగుతాడు, ఎలా కొట్టగలుగుతాడు? అది సాధ్యం కాదు. మనమైనా ఎవరూ చేయలేం ఆ పని. అందుకే ఆ యొక్క శిష్యుడు ఆ పని చేయకపోయినందుకు ఆయన నష్టపోవలసి వచ్చింది. అయితే ఇక్కడ కారణం ఏంటనంటే, దేవుని ప్రవక్తలను లేదా దేవుని బిడ్డలను ఇబ్బంది పెట్టడం తప్పే. ఎప్పటి వరకు? దేవుడు అది ఆజ్ఞగా మనకి ఇవ్వనంత వరకు దేవుని బిడ్డల జోలికి వెళ్ళడం మనకి క్షేమము కాదు. కానీ ఇక్కడ
దేవుని ఆజ్ఞ జారీ చేయబడింది. దాని ద్వారా దేవుడు ఒక కార్యమును కొనసాగించాలనుకుంటున్నాడు, ఒకరికి హెచ్చరికనివ్వాలనుకుంటున్నాడు. గనుక ఇక్కడ ఆ స్నేహితుడు ఆ మాటకు లోబడనందున దేవుని మాటనే వ్యతిరేకించిన వాడైపోయాడు అన్నమాట. సో అందుకే ప్రతి వ్యక్తి జీవితంలో విధేయత అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంఘటన. ఆ స్నేహితుడు విధేయత విషయంలో దేవునికే వ్యతిరేకంగా మారిపోయాడట. ఆ అవిధేయత ఆయన జీవితానికి నష్టాన్ని కలుగజేసింది. ఈరోజు మన జీవితంలో కూడా దేవుని మాటల విషయంలో చాలాసార్లు అవిధేయతను మనం కనపరుస్తూ ఉంటాం. మన చుట్టూ ఉన్న పరిస్థితులను చూస్తూ ఉంటాం. గుర్తుపెట్టుకోండి, ఒకసారి దేవుని ఆజ్ఞ జారీ చేయబడిన తర్వాత ఇక పరిస్థితులను గురించి ఆలోచన చేయొద్దు. మరి వేటిని గురించి ఇక మనం ఆలోచన చేయకూడదు. దేవుడు చెప్పింది చెప్పినట్టుగా మనం లోబడగలిగితే అది మన జీవితానికి ఆశీర్వాదకరం అవుతుంది. అయితే దేవుడు చెప్తేనే ఆశీర్వాదకరం. మళ్ళీ దేవుడు చెప్పకుండా మనమేదో సొంతంగా ఆలోచించి వెళ్ళి చేశామనుకోండి, మళ్ళీ అది కూడా దేవుని శాపానికి మనల్ని అప్పగిస్తుంది అన్నమాట. వీటిని కొంచెం ప్రెడిక్షన్ చేయడం చాలా కష్టం. కానీ దేవుని స్వరమును మనం వినగలిగేటువంటి అలవాటు మనకు ఉండగలిగితే మన జీవితాల్లో దేవుని యొక్క వాక్యానికి మనం విధేయతను చూపించగలుగుతాం. మనకు బైబిల్లో ఒక సంఘటన ఉంటుంది. లూకా సువార్త 5వ అధ్యాయం 1వ వచనం నుండి మీరు చూస్తే, పేతురు ఆయనతో పాటు ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు కలిసి రాత్రంతా కూడా వాళ్ళు సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్ళారట. రాత్రంతా ప్రయాసపడ్డారు, కానీ ఒక్క చేప కూడా వారికి దొరకలేదు. ఇక ఉదయం వాళ్ళు వచ్చి వారి వలలు కడుక్కుంటా ఉన్నారు. అలా కడుక్కుంటున్న క్రమంలో యేసు ప్రభు ఆ స్థలానికి వచ్చి పేతురు యొక్క దోణి ఎక్కి, అయ్యా కొంచెం లోతుల్లోనికి నడిపించమని చెప్పినప్పుడు ఆ పేతురు దోణిని లోపలికి తీసుకుని వెళ్ళాడు. యేసు ప్రభు ఆ దోణిలో కూర్చుని అక్కడున్న జనసమూహం అంతటికీ కూడా ప్రసంగించాడు. బోధ అంతా అయిపోయిన తర్వాత యేసు ప్రభు పేతురుతో చెప్తున్నాడు, దోణెను ఇంకాస్త లోపలికి నడిపించి దోణికి కుడివైపున మీరు వలలు వేయండి అని అన్నాడు. అన్నప్పుడు పేతురు నిజానికి అక్కడ వ్యతిరేకాన్ని కనపరచాలి. ఎందుకనంటే పేతురుకు అనుభవం ఉందా చేపలు పట్టడంలో? యేసు ప్రభువుకు ఉందా? పేతురుకే ఉంది. ఎన్నో సంవత్సరాల నుండి అదే వృత్తిలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏ టైంకి చేపలు పడతాయో తెలుసు, ఎక్కడ స్థలంలో ఏ స్థలంలో వారికి చేపలు దొరుకుతాయో బాగా తెలుసు. రాత్రంతా ఆ ప్రయత్నాన్ని బట్టి వారు అనుభవంతో వేటాడుకుంటానికి వెళ్ళారు, కానీ ఎక్కడ దొరకలేదు. ఇప్పుడు పేతురు వెళ్ళి మళ్ళా వలలు వేసాడు అనుకోండి, చుట్టూ ఉన్న వాళ్ళందరూ నవ్వరా? ఏం పేతురు గారు ఇప్పుడు వలలు వేస్తూ ఉన్నారు మీరు? నీ అనుభవం ఏమైపోయింది? నీ జ్ఞానం ఏమైపోయింది? చేపలు ఎప్పుడు దొరుకుతాయి నీకు తెలీదా? ఇప్పుడు దాకా చేసింది అదే కదా, ఇప్పుడు మళ్ళీ ప్రత్యేకంగా ఏదో కొత్తగా చేస్తున్నావేంటి అని అందరూ నవ్వరా? నవ్వుతారు ఖచ్చితంగా. ఒక జాలరికి ఉండవలసిన లక్షణాలు నీలో లేవని అందరూ ఆయనని అపహాస్యం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. పేతురు అదే మాట అంటాడయ్యా, రాత్రంతా శ్రమ పడ్డాం, కానీ ఏమీ మాకు దొరకలేదు. అయినను నీ మాట చొప్పున పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్నా నువ్వు చెప్తున్నావు కాబట్టి నేను వెళ్ళి వలేస్తాను. ఎవరి మాటకు లోబడ్డాడు పేతురు? దేవుని మాటకు అన్నమాట. నిజానికైతే అప్పుడు పేతురు ఉద్దేశంలో దొరుకుతాయనే ఆలోచన లేవు, ఇది చేపలు పట్టే సమయము కూడా కాదు. కానీ దేవుని మాటకు లోబడి వెళ్ళి వలలు వేయగానే ఆ వలలు పగిలిపోవునంతగా విస్తారమైన చేపలు వారి వలల్లో పడ్డాయట. కనీసం ఆ వలలు లాగడానికి కూడా వారికి సాధ్యం కాకపోయేటప్పటికీ తమ చుట్టూ ఉన్న వారి సహాయము చేత ఆ వలలను లాగి వారు దోణిలో వేసుకోవాల్సిన అవసరత ఏర్పడింది. నేను అంటాను, ఒకవేళ పేతురు ఆ రోజు నువ్వు చెప్తే నేనెందుకు చేయాలి, నీకు అనుభవం ఉందా, నాకు అనుభవం ఉందా, నీకేం తెలుసు ఏ టైంలో చేపలు పడతాయో, వచ్చే వేదనాలు మాటలు చెప్పావు, అయిపోయింది వెళ్ళిపోయింగా అని చెప్పి పేతురు వ్యతిరేకించాడు అనుకోండి, ఆ రోజు దేవుని ఆశీర్వాదం ఆయన చూడగలిగేవాడా? ఛాన్సెస్ లేవు. ఈరోజు మన లైఫ్లో కూడా పరిస్థితులన్నీ దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా కనపడినా మనము దేవుని ఆజ్ఞకు మాత్రమే విధేయతను చూపించే మనస్సును మనం కలిగి ఉండగలిగితే ఖచ్చితంగా మన జీవితాలు మన పరిస్థితులకు వ్యతిరేకంగానే ఆశీర్వాదాన్ని కలిగి ఉండగలుగుతాయి. అందుకే దేవుని మాట, దేవుని ఆజ్ఞ మనకి అనుమతించబడినప్పుడు ఇక దాని గురించి వేరే ఎలాంటి ఆలోచనలు చేయకుండా మనం దాన్ని కొనసాగించగలగాలి. రెండవ విషయం ఏంటనంటే, ఆ స్నేహితుడు ఒక ప్రవక్తను నేను ఎలా కొట్టగలుగుతాను అనేటువంటి ఆలోచనతో ఆయన ఉన్నాడనమాట. గుర్తుపెట్టుకోండి, దేవుని యొక్క ఆజ్ఞ మేరకు మనం అందరము లోబడవలసిందే. బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఆజ్ఞను అతిక్రమించువాడు
పాపము చేసిన వాడు అవుతాడట. ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆజ్ఞను గైకొనువాడు తన్ను తాను కాపాడుకొనువాడు అని సామెతల్లో కూడా రాయబడి ఉంది. ఎవరైతే ఆజ్ఞకు లోబడడానికి ఇష్టపడతారో, అనుసరిస్తారో, వారు తమను తాము అపాయములలో నుండి కాపాడుకోగలుగుతారట. ఇప్పుడు ఆ చెలికాడు చేసిన పొరపాటు ఏంటనంటే, దేవుని యొక్క మాట కంటే అధికముగా తన నీతిని తాను కనుపరచాలనుకున్నాడట. అర్థం అవ్వడానికి ఒక వాక్యం చదువుకుందాం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనం చూడండి. అధికముగా నీతిమంతుడవై ఉండకము, అధికముగా జ్ఞానివి కాకుము, నిన్ను నీవేలా నాశనము చేసుకుందువు. చాలా ఏమని చెప్తున్నాడు సొలొమోను? అధికముగా నీతిమంతుడవై ఉండకము, అధికముగా జ్ఞానివి కాకుము. అధికముగా నీతిమంతుడవై ఉండకమనంటే ఇప్పుడు ఆ స్నేహితుడు చేసిన పని అన్నమాట. కొట్టయా అని అంటే, సార్ ప్రవక్త నేను ఎట్లా కొడతాను సార్ అన్నాను. దేవుని ఆజ్ఞ అని అన్నా కూడా ప్రవక్త జోలికి నేను రాను అన్నాను. నీతిగా ఉండడం మంచిది, కానీ అధిక నీతి అని అంటాం చూసారా, అది మనల్ని నాశనానికి నడిపిస్తుందట. నీతిగా బ్రతకాలి. ఎంతవరకు ఆ నీతి ఉండాలి? దేవుడు ఎంత మేరకు మనకి ఆజ్ఞ జారీ చేశాడో అంతవరకు మనం నీతిగా ఉండగలిగితే సరిపోతుంది. కొన్నిసార్లు మనం దేవుని కంటే నీతిమంతులముగా ప్రవర్తించే పని చేస్తాం. మనం ఏదో దేవుని కంటే బాగా ఆలోచించేటట్టు, మనం ఏదో దేవుని కంటే గొప్ప జ్ఞానులమైనట్లుగా దేవుని వాక్యాన్ని కూడా వ్యతిరేకించి మనము ప్రవర్తించే ప్రయత్నాలు చేస్తాం. ఇప్పుడు సౌలు రాజుగా, ఇజ్రాయేలు ప్రజలకి రాజుగా ఉన్నప్పుడు దేవుడు సౌలు రాజుకి చెప్పిన ఆజ్ఞ ఏంటి? నువ్వు అమాలేకీయుల మీదకు వెళ్ళి వారితో యుద్ధం చేసి సమస్తమును నాశనం చేయాలి. అదంతా శపితమైనది కనుక ఇంకా అక్కడ నుండి ఏం తీసుకురావడానికి వీర్లేదన్నాడు. ఇది దేవుని ఆజ్ఞ. సో సౌలు రాజు ఏం చేశాడట? వెళ్ళి అక్కడున్న పశువుల్లో శ్రేష్టమైన వాటిని దేవునికి బలి అర్పించడానికి రిటర్న్ తీసుకుని వచ్చాడట. ఇది మరి అధిక నీతి కాదా? దేవుడు ఒకటి చెప్తే ఈయన ఇంకోటి చేస్తూ ఉన్నాడు. అధిక నీతి అన్నమాట. ఓ దేవుని కోసం నేను బలి అర్పించడానికి తీసుకెళ్తున్నాను, నేనేదో భక్తి చేస్తున్నాను అని అనుకున్నాడు. కానీ అదే ఆయనను నాశనానికి నడిపించింది. దేవుని చేత తృణీకరింపబడేటట్టుగా చేసింది అన్నమాట. అందుకే దేవుడు చెప్పింది చెప్పినట్లుగా చేస్తే చాలు. మనమేమో దేవుడు చెప్పింది చెయ్యం. దాంట్లో మన ఏదో సొంత నీతిని కనుపరిచి మనం ఏదో దేవుని కంటే గొప్పలం అన్నట్టుగా ప్రవర్తిస్తాం. అదే మనల్ని నాశనానికి అప్పగిస్తుంది అన్నమాట. ఆ రోజు ఆ స్నేహితుడు దేవుని కంటే అధిక నీతిమంతుడిగా ప్రవర్తించటం ఎప్పుడైతే ఆయన ఆరంభించాడో ఆయనే తన ప్రాణాన్ని పోగొట్టుకోవలసి వచ్చింది. సొలొమోను అదే కదా అంటున్నాడు, నిన్ను నీవేళ నాశనమునకు అప్పగించుకునేదవు. చెప్పింది చేయి చాలు, చెప్పినంతవరకు చేయి చాలు. అంటే నీతిగా బతకొద్దా అని అంటే నీతిగానే బ్రతకాలి. కానీ దేవుడు చెప్పంది మనకు అవసరం లేదు. దేవుడు చెప్పిన దాన్ని నిర్లక్ష్యం చేసే పరిస్థితి కూడా మన జీవితంలో రావద్దు. సో దేవుడు ఏది చెప్పాడో అది చేయగలిగితే సరిపోతుంది అన్నమాట. మనము చాలాసార్లు దేవుని యొక్క దర్శనానికి కూడా వ్యతిరేకంగా ప్రవర్తించే ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాం. అవి కూడా మనకి తగినవి కాదు అని మనం గ్రహించాలి. ఎవ్వరము కూడా దేవునికి సలహాలు ఇచ్చేటువంటి స్థాయిలో మనం లేం. దేవునికి తెలుసు ఏది మంచో ఏది చెడో, ఏది ఎప్పుడు చేయించాలో ఎలా చేయించాలో అన్నీ ఆయనకి అవగాహన కలిగిన వాడే. ఆయన చెప్పిన దానికి మనం లోబడగలగడం మనకు ఆశీర్వాదకరమైనవా. సరిగా ఆ ప్రవక్త ఆయన స్నేహితుడు చేయకపోయేటప్పటికీ ఆయన సింహం దాడి చేత చనిపోయాడు. ఇప్పుడు ఆ ప్రవక్త మళ్ళీ రెండవ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నన్ను కొట్టు అని అన్నాడట. కొట్టమనగానే ఇక రెండో ఆయన మారు మాట్లాడకుండా కొట్టేశాడు. ఎందుకంటే ఆల్రెడీ ఒకడు దెబ్బతిని ఉన్నాడు కదా. ఇక రెండో వాడు అంత అవకాశాన్ని ఇవ్వలేదు, కొట్టేశాడట. కొట్టగానే రక్తం గారుతూ ఉంది. వెంటనే తలకు ఒక తలబాగా చుట్టుకుని రాజుగారు అనగా ఆహాబు రాజు ఏ మార్గం గుండా వెళ్తాడో ఆ మార్గం యొక్క పక్కన కూర్చుని రాజు యొక్క రాక కొరకే ఎదురు చూస్తూ ఉన్నాడట. రాజు ఆ మార్గంలో వస్తున్నప్పుడు రాజా అని చెప్పి బిగ్గరగా కేక వేసి రాజుగారిని ఆపి ఈ యొక్క ప్రవక్త ఒక స్టోరీ చెప్తా ఉన్నాడు. ఎట్లా అనంటే మనకి దావీదు నాతాను స్టోరీ తెలుసు కదా. ఆ స్టోరీ టైప్లో ఇప్పుడు ఈ ప్రవక్త దేవుని యొక్క సందేశాన్ని రాజుకి ఇవ్వడానికి మొదట ఒక స్టోరీ చెప్తా ఉన్నాడు అన్నమాట. ఏట స్టోరీ అనంటే, అయ్యా నేను యుద్ధంలోనికి వెళ్ళాను, యుద్ధంలో ఒక వ్యక్తిని తీసుకుని వచ్చి నాకు అప్పచెప్పి ఇగో నువ్వు ఈయనను కావలి కాస్తూ ఉండు, ఈయన తప్పించుకున్నాడంటే ఆయన ప్రాణానికి బదులుగా నీ ప్రాణం తీసుకుంటాను, లేదా
2 మణుగుల వెండైనా నువ్వు నాకు కట్టాలి అని చెప్పి నాకు అప్పగించేసి వెళ్ళిపోయాడు. అయితే నేను నా పనుల మీద అటు ఇటు తిరుగుతూ ఉన్నప్పుడు నాకు అప్పగింపబడిన వాడు నా దగ్గర నుండి పారిపోయి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నాకు అప్పగించిన వాడు నా ప్రాణం తీయడానికి చూస్తున్నాడయ్యా, రాజుగారు నన్ను కాపాడు అని చెప్పి రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి ఈ స్టోరీ అంతా చెప్పాడట. ఇది రియల్గా జరిగిందేం కాదు, కానీ రాజుకి సత్యాన్ని తెలియజేయడానికి ఒక స్టోరీని అల్లాడనమాట ఆ ప్రవక్త. కానీ ఆ ప్రవక్త చెప్పిన మాటల్లో నుండి కూడా మనం కొన్ని పాఠాలు నేర్చుకోగలగాలి. ఏంటి ఆ పాఠములనంటే, మొదట ఆ ప్రవక్తకి ఒక బాధ్యత అప్పగించబడింది. ఏం బాధ్యత? ఒక వ్యక్తిని కావలి గాయాలి. సో ఒక బాధ్యత ఏ పద్ధతిలో అప్పగించబడింది ఆయనకి? అయ్యా నీకు కొంచెం టైం ఉంటే నన్ను కావలి కాస్తావా అని అన్నాడా? లేదు. ఆయన తప్పించుకుంటే ఆయన ప్రాణమునకు బదులుగా నీ ప్రాణమును నేను తీసేస్తాను అని అన్నాడు. అంటే ఆజ్ఞతో కూడినటువంటి బాధ్యత ఆ వ్యక్తికి అప్పగించబడింది. కానీ ఆ వ్యక్తి తన బాధ్యతల విషయంలో ఆయన జాగ్రత్తను కలిగి ఉండలేకపోయాడన్నమాట. ఈరోజు ఇక్కడున్న మన జీవితంలో కూడా ఆ వ్యక్తి చేసిన పొరపాటే మనం కూడా చేస్తున్నాం. దేవుడు మనకు కూడా కొన్ని బాధ్యతలను అప్పగించాడట. అందరికీ ఒకే రకమైన బాధ్యతలు ఉండవు, ఒక్కొక్కరిది ఒక్కొక్క బాధ్యత. ఏ బాధ్యతను దేవుడు మనకు అప్పగించాడో దాంట్లో మనం నమ్మకమైన వారముగా ఉండాలనేది దేవుని యొక్క ఆశ. సహజంగా అందరికీ కామన్గా ఉన్నటువంటి ఒక బాధ్యత ఏంటంటే, దేవుడు మనల్ని అందరిని ఎందుకు సృష్టించుకున్నాడట? దేవుని యొక్క మహిమ నిమిత్తము మనల్ని సృష్టించుకున్నాడు. అంటే మనం అందరం ఏం చేసినా దేవునికి మహిమ రావాలి, మహిమ వచ్చే పనులే మనం చేయాలి. దేవునికి అవమానాన్ని కలుగు చేసేది ఏది తీసుకుని రావద్దాం. దేవుడేమో ఆయనకు మహిమ వచ్చినట్లుగా మనల్ని అందరినీ ఏర్పాటు చేసుకుంటే ఆ మహిమను దొంగలించడానికి ఇంకొక 2 బయలుదేరారట. ఎవరో తెలుసా? ఒకడేమో సాతాను, రెండోదేమో మనం. దేవునికి రావలసిన మహిమ దేవునికి వెళ్లకుండా మనము కానీ లేదా సాతాను కానీ దొంగలించేస్తూ ఉన్నాం. ఎందుకనంటే సాతాను లక్షణం ఎలా ఉంటుందంటే, దేవునికి మహిమ రావడం వాడికి ఎప్పటికీ ఇష్టం ఉండదు. అందుకే మనం దేవునికి వ్యతిరేకంగా పాపములు చేసి దేవునికి కోపాన్ని తెప్పించాలనేటువంటి ఆలోచనతో మన చేత దేవునికి విరుద్ధమైన పనులు చేపిస్తాడట. దానివల్ల దేవునికి అవమానం కలుగుతుంది కానీ దేవునికి మహిమ రాదు. రెండవది ఏంటనంటే, మనమేదో అన్ని పనులు మన సామర్థ్యం చేతనే మనం చేసేసామని అనుకుంటూ దేవునికి వెళ్ళవలసిన మహిమను మన అకౌంట్లో వేసేసుకుంటాం. మనం దొంగిలిస్తూ ఉంటాం అన్నమాట. నేను చేశాను కాబట్టి అయ్యింది, నేను చేయకపోతే అవుతుందా? నా వల్లే జరిగింది అసలు, నేను కనుక అది చేయగలిగాను. ఇలా ప్రతిసారి మన అకౌంట్లో వేసుకుంటూ ఉంటాం అన్నమాట. హేరోదు రాజు ఒక ఆయన ఉండేవాడు కొత్త నిబంధన కాలంలో. ఆయన పుట్టినరోజు రోజున ప్రజలందరూ రాజుగారి దగ్గరకు వచ్చారట. రాగానే వాళ్ళందరినీ చూసి అత్యుత్సాహంతో ప్రసంగం చేయడం మొదలెట్టాడు. ప్రసంగం చేయగానే అక్కడున్న ప్రజలందరూ రాజుగారిని పొగడ్డం మొదలుపెట్టారట. పొగడ్డం మొదలుపెట్టేటప్పటికి ఇక రాజుగారు చాలా సంతోషించాడు. వాళ్ళేదో ఇక గాలి మాటలు మాట్లాడడం మొదలుపెట్టారు. రాజుగారి దగ్గర నుండి ఏమైనా లాభం దొరుకుతుంది అన్నట్టుగా వాళ్ళు కూడా పొగేయడం మొదలుపెట్టారు. మనకు కూడా అలవాటు కదా, అప్పుడప్పుడు ఎదుటి వాళ్ళ నుండి ఏదైనా కొంచెం మేలు కలుగుతుంది అనుకున్నాం, పొగేస్తూ ఉంటాం. కొంచెం వాళ్ళని ఉబ్బింపజేస్తే ఏదో ఒకటి సహాయం దొరుకుతుంది కదా. అలా వాళ్ళు కూడా పొగేయడం మొదలుపెట్టారట. రాజుగారు ఆ పొగలో పడి ఉక్కిరిబిక్కిరైపోయి దేవునికి వెళ్ళవలసిన మహిమను ఆయన దొంగిలించేశాడట. ఎందుకంటే వాళ్ళందరూ అన్నారు, రాజుగారు మీరు మాట్లాడుతుంటే దేవదూతలే వచ్చి మాట్లాడుతున్నట్టు అనిపించిందండి అని అన్నారట. దేవునికి రావాల్సిన మహిమను ఆయన తన అకౌంట్లో వేసుకున్నందున దేవుడు ఆయనను మొత్తాల్సి వచ్చింది. వెంటనే బ్రతికుండగానే పురుగులు పడి చనిపోయాడు ఆయన. దేవుని మహిమ దేవునికే చెందాలి. దాన్ని ఎప్పుడు మనం దొంగిలించే ప్రయత్నాలు చేయకూడదు. మనము కేవలము దేవుని కొరకు ఒక సాధనం మాత్రమే. ఆయన మనకు అవకాశాన్ని ఇవ్వకపోతే, ఆయన మనల్ని వినియోగించుకోకపోతే మనం దేనికి ఉపయోగపడం. అర్థమవుతుందా? సహజంగా ఎంత మంచి వస్తువునైనా మీరు కొనుక్కోండి, కానీ ఏ వస్తువు దానికి అదే ఉపయోగపడదు. దానిని వినియోగించుకునేవాడు వినియోగిస్తేనే అది ఉపయోగపడుతుంది. లేకపోతే కోట్ల రూపాయలతో కొనుక్కున్న వస్తువైనా ఖాళీగా మూలన పడేసి ఉండాల్సిందే. అందుకే ఏ వస్తువైనా అది వినియోగించబడితేనే దానికి విలువ. అలాగే మనం కూడా ఒకరి చేత వినియోగించబడుతున్నాం కాబట్టే మనకి విలువ పెరుగుతుంది అంతే. స్వతహాగా మనకేం విలువ లేదు. అలాంటప్పుడు మనం గర్వించవలసినటువంటి అవసరత కూడా ఏది
లేనే లేదు. అందుకే ఘనతను ఎప్పుడు అపేక్షించకండి, అది మన ప్రాణానికే ముప్పు అన్నమాట. కానీ అక్కడ దేవునికి చెందవలసిన మహిమ ఈరోజు మనము చాలాసార్లు దొంగిలించేస్తూ ఉంటాం, లేదా సాతాను కూడా దొంగిలించేస్తూ ఉంటాడట. కానీ దయచేసి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, ఏ పర్పస్లో, ఏ ఉద్దేశము చేత మనం చేయబడ్డామో ఆ ఉద్దేశం ఒకవేళ మనం నెరవేర్చకపోతే మనం దేవునికి కోపమును తెప్పించిన వారం అవుతాం. అర్థమవుతుందని చెప్పే మాట. దేవుని యొక్క అవసరము నిమిత్తం మనం ఉపయోగపడకపోతే దేవునికి కోపం రాదా? వస్తుంది. మరి ఇప్పుడు దేవుని కోపం వస్తే మనల్ని ఏం చేయాలి? ఏసీని ఆయన ఇసురు కొట్టాలనుకున్నాడంట. మరి ఇప్పుడు దేవుడు మనల్ని ఇసురు కొడితే ఎక్కడ ఉండాలి మనం? ఇక డైరెక్ట్ ఇంకెక్కడ ఆగేది లేదు. ఇంకా ఆయన ఇసురు కొడితే వెళ్ళి నరకంలో పడాల్సిందే. మన పర్మనెంట్ ప్లేస్ అయిపోతుంది. ఇక అడ్రస్ కూడా పర్మనెంట్ అడ్రస్ అక్కడే ఇచ్చేయచ్చు. ఇక మరి దేవుని ఇంకా ఓపిక పడతా ఉన్నాడు అన్నమాట. సర్లే ఇంకొక అవకాశం ఇద్దాం, మారతారేమో, ఇంకొక ఛాన్స్ ఇచ్చి చూద్దామని దేవుడు ఇప్పటిదాకా మనకు అవకాశాలను ఇచ్చుకుంటూనే వస్తున్నాడు. కాబట్టి మనము ఏ బాధ్యత నిమిత్తం ఏర్పాటు చేయబడ్డామో అది మనం విస్మరించేటువంటి పొరపాటు మన జీవితంలో ఎప్పుడు చేయకుండా జాగ్రత్త పడాలి. రెండో విషయం ఏంటనంటే, ఆయనకు అప్పగింపబడినటువంటి బాధ్యత ఆయన నిర్లక్ష్యం చేయడానికి గల కారణం ఏంటి? అయితే నీ దాసుడనే నేను పని మీద అక్కడక్కడ తిరుగుచుండగా వాడు కనబడకపోయాను. చాలు, నీ చెప్పిన పని ఏంటి? కావలి గాయమ. మరి నిన్ను అక్కడెక్కడ ఎవరు తిరగమన్నారు? నిన్ను అక్కడక్కడ తిరుగుచుండగా, ఇచ్చిన పని మానేసి అక్కడక్కడ తిరుగుతూ ఉన్నాడట. అంటే నేను బిజీగా ఉన్నాను అని చెప్తున్నాడు. బిజీ అనే పదాన్ని మనం ఇంకొక రీతిలో మాట్లాడుకోవస్తూ వస్తే నిర్లక్ష్యం అని కూడా చెప్పొచ్చు. ఎందుకు నిర్లక్ష్యం అని అంటున్నాను అని అంటే, మనము చాలా విషయాల్లో మనం చేయకుండా విడిచిపెట్టేసిన పనుల విషయమై లెక్క చెప్పాల్సి వచ్చేటప్పుడు మనం ఉపయోగించే పదం ఏంటో తెలుసా? బిజీ అని అంటాం. సరే, మీరు బాగా బిజీగా ఉన్నారు కదా, ఈరోజు మధ్యాహ్నం భోజనం చేశారా? బిజీగా ఉన్నా మధ్యాహ్నం భోజనం చేస్తాం కదా. ఈరోజు బిజీగా ఉన్నాం, పోనీ వారం నుంచి బిజీగా ఉంటున్నాం, నిన్న రాత్రి నిద్రపోయారా లేదా? పోనీ ఈరోజు బిజీగా ఉన్నారు, ఇప్పుడు రాత్రి వెళ్ళాక పడుకుంటారా లేదా? పడుకుంటారుగా, పడుకుంటాం. ఎంత బిజీ ఉన్నా నిద్రే, భోజనమే. ఇప్పుడు బిజీగా ఉన్నామని చెప్పి ఈరోజు ఫోన్లు ఎవరైనా చూడడం మానేశారా? అసలు పొద్దునుండి ఈరోజు చేతిలో ఫోన్ ముట్టుకోలేదండి అన్నోళ్ళు ఎవరైనా చేయొద్దని మీ బంగారు హస్తాలు చూసి దండం పెట్టుకుంటాను. ఎవరైనా ఫోన్ వాడకుండా ఉన్నారా? దానికి టైం ఉంటుంది, మనకి అన్నింటికీ టైం ఉంటుంది. బైబిల్ చదివారా అని అంటే బిజీ సార్, ప్రార్థన చేశారా అని అంటే బిజీ సార్. వీటికి మాత్రమే మనకు టైం ఉండదు అన్నమాట. మరి దీన్ని బిజీ అనాలా, నిర్లక్ష్యం అనాలా? బిజీ అని పేరు చెప్పి తప్పించుకుంటాం. మన నిర్లక్ష్యానికి బిజీ అని ఒక ట్యాగ్ తగిలించేసి తప్పించుకునే ప్రయత్నాలు మనం చేస్తాం. గుర్తుపెట్టుకోండి, మనుషుల దగ్గర బిజీ అని చెప్పి తప్పించుకోగలుగుతాం, బట్ దేవుని దగ్గర అది సాధ్యం కాదు కదా. ఈ దినచర్య అంతట్లో నువ్వేమేం చేస్తున్నావో దేవుని కన్ను వాటన్నిటినీ చూస్తుంది. ఒకరోజు దేవుని తీర్పు సింహాసనం దగ్గరికి వెళ్ళిన తర్వాత దేవుడు నీకు ఏ బాధ్యతలు అప్పగించాడో వాటి విషయంలో దేవుడు లెక్క అడుగుతాడట. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 3వ ఉపమానం ఉంటుంది, గొర్రెలను మేకలను వేరు చేసినప్పుడు. అప్పుడు యేసుప్రభు ఏమని అడుగుతాడు మేకలతోటి? నేను చెప్పిన వాటిని మీరు ఎందుకు చేయలేదని అడుగుతాడు, కానీ చెప్పలేని వాటిని గురించి ఏమైనా మాట్లాడాడు? అసలు మాట్లాడ్డా ఆయన? చెప్పిన వాటికే లెక్క అడుగుతాయి. ఇప్పుడు చెప్పినవి మనం చేయలేదనుకోండి, రేపు ఆ సింహాసనం ఎదుట అవే మనకు వ్యతిరేకంగా మారిపోయే అవకాశాలు ఉంటాయి. అందుకే దేవుడు చెప్పిన ప్రతి పని మనం ఖచ్చితంగా చేయగలగాలి. బాధ్యతలను ఎప్పుడు కూడా విస్మరించేటువంటి ప్రయత్నం మనము చేయకూడదు. ఎందుకంటే ఆయన మహిమ కొరకు చేసే ఆ పనులే రేపు తీర్పులో మనల్ని మనకి సంరక్షణ ఏర్పాటు చేస్తాయి, అవి మనల్ని కాపాడగలుగుతాయి. అలాగని మరికి వేరే పనులు ఏం చేసుకోద్దా? అటు ఇటు అంటే ఏదో పనుల నిమిత్తం వెళ్ళాడు అంటే ఇక వేరే పనులు ఏం చేయొద్దా అని అనుకుంటారేమో. వేరే పనులు చేయొద్దు అనేది దేవుని ఆలోచన కాదు. కొన్నిసార్లు సాతాను ఏం చేస్తారనంటే దేవుని పనిని కూడా నిర్లక్ష్యము చేసేటట్లుగా అనవసరమైన పనుల్లో మనల్ని బిజీ చేసేస్తాడు. ప్రతి దినచర్యలో గుడ్ అండ్ బెస్ట్ ఉంటాయి, మంచివి ఉంటాయి, శ్రేష్టమైనవి కూడా ఉంటాయి. ఫస్ట్ శ్రేష్టమైన వాటన్నిటిని చేసుకుంటూ వచ్చేసామనుకోండి, మంచి వాటిని అవసరమైతే రేపటికి పోస్ట్ పోన్ చేసుకోవచ్చు. మనమేమో పనికిరాని వాటన్నిటిని ఫస్ట్ చేస్తాం, పనికొచ్చే వాటికి టైం దొరకదు మనకి. అందుకే మన జీవితంలో శ్రేష్టమైన వాటిని దేవుని కొరకు ఎప్పటికీ చేయలేకపోతా ఉన్నాం. మరి అలా చేయలేనప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని లెక్క అడుగుతాడు కదా, తీర్పులోనికి ఎడవబడతాం కదా.
అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే దేవుడు అప్పగించిన బాధ్యతలను విస్మరించేంత పనులను మనం ఏమీ పెట్టుకోకుండా జాగ్రత్త పడాలి. దేవుని పని కంటే మరి ఏది కూడా మన జీవితంలో విలువైనది కాదు. ఒకవేళ దేవుని పనిని కాదనుకుని వెళ్ళి ఏదైనా చేసినా ఖచ్చితంగా అక్కడ మనము ఆ దేవుని ఆశీర్వాదాన్ని చూడలేం, నష్టాన్ని అనుభవించాల్సి వస్తుంది అన్నమాట. ఆ వ్యక్తి అలా అప్పగింపబడిన బాధ్యతను విస్మరించి వేరే పనుల్లో బిజీ అయిపోవడం వలన తన నిర్లక్ష్యాన్ని బట్టి తనకి అప్పగింపబడిన వాడు తన యొద్ద నుండి పారిపోయాడట. సరే పారిపోయి వెళ్ళి మళ్ళీ తెచ్చుకో అని అంటే ఇక పారిపోయినాడు దొరుకుతాడా? అవకాశాలు ఒకసారి దొరుకుతాయి, దొరికిన అవకాశం మళ్ళీ దొరుకుతుందనే గ్యారంటీ లేదు. ప్రతి మనిషికి దేవుడు అవకాశాన్ని ఇచ్చాడట. మనకి ఒక బాల్య వయసు ఉండేది. నీ బాల్యదినములు అందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము అని అన్నాడు దేవుడు. మన బాల్య వయసులో మనకి దేవుని గురించి తెలియకపోయి ఉండొచ్చు, ఎవరో చెప్పుండకపోయి ఉండొచ్చు. సో అవగాహన లేకుండానే మన బాల్య వయసు చాలామంది జీవితాల్లో గడిచిపోయింది. సరే యవన ప్రాయానికి వచ్చాం. యవన కాలంలో దేవుని కాడి మోయట నరునికి మేలు అన్నాడు. యవన కాలంలో కొంతమంది లోకాశల చేత దూరం అయిపోయిన వాళ్ళు ఉన్నారు, కొంతమందికి తెలియక జీవితాన్ని దేవునికి దూరంగా పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. యవన ప్రాయం పోయింది. ఇప్పుడు పోగొట్టుకున్న వాటిని మళ్ళీ తిరిగి రమ్మంటే వస్తాయా? ఇప్పుడు నేను దేవుని గురించి తెలుసుకున్నానండి, మళ్ళీ నేను బాల్య వయసుకి వెళ్తానంటే సాధ్యం అవుతుందా? కొన్ని యవన ప్రాయం అన్నా తిరిగి తెచ్చుకోగలుగుతామా? ఆప్షన్ లేదు. అవకాశాలు కోల్పోయాం. ఇప్పుడు ఉన్నవే మనకు అవకాశం అన్నమాట. అట్లీస్ట్ ఇప్పుడైనా మనకున్న ఈ అవకాశాలని మనం వాడుకోగలిగితే కొద్ది వరకు అయినా మన జీవితంలో మనం న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. కానీ ఈ అవకాశాలను కూడా చాలామంది పోగొట్టుకుంటూ ఉన్నారట. సువార్తను ప్రకటించటం మన బాధ్యత. సువార్తను ప్రకటించటానికి దేవుడే అవకాశాలను ఇస్తాడు, మార్గాలను తెరుస్తాడు, ఎదుటివారు హృదయాలను సిద్ధపరిచి వారిని మన దగ్గరికి పంపిస్తాడు. మనమే చాలాసార్లు సువార్తను ప్రకటించకుండా నిర్లక్ష్యం చేస్తాం, వాయిదాలు వేస్తూ ఉంటాం. ఆ నిర్లక్ష్యాన్ని బట్టి ఆ సువార్త వినకుండానే చాలామంది ప్రజలు చనిపోయి నరకానికి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. మరి అలాంటి వారిని గురించి రేపు మనం దేవుని దగ్గర లెక్క చెప్పొద్దా? చెప్పాలి ఖచ్చితంగా. అందుకే అవకాశాలు అన్నిసార్లు రావు. వచ్చినప్పుడే మనం వాటిని వినియోగించగలిగితే మన జీవితాల్ని మనం దేవునిలోనికి నడిపించుకోగలుగుతాం. ఒక సామెత ఉంటుంది కదా, ముద్దొచ్చినప్పుడే సంకెక్కాలట. అవతలోడు కోపం వచ్చినప్పుడు సంకెక్కుతామని అనుకోండి, ఇసురు కొడతాడు మనల్ని. అలాగే దేవుడు అవకాశాలు ఇచ్చినప్పుడే మనం దేవుని కొరకు బ్రతకడానికి ప్రయత్నం చేయాలి. ఈవెన్ పిల్లలతో సమయం గడిపే విషయంలో కూడా అంతే. పిల్లలు మనకు అందుబాటులో ఉన్నప్పుడు వాళ్ళతో మనం టైం స్పెండ్ చేయం, బిజీ అని అనుకుంటూ బయట తిరిగి వస్తాం. మనకు బాగా వృద్ధాప్యం వచ్చేసి ఇంక ఏం బాధ్యతలు ఉండవు, ఖాళీ కూర్చుని ఉంటాం ఇంట్లో. అప్పుడు పిల్లల్ని పిలిచి రారా బాబు నీకు నీతి సూక్తులు చెప్తానంటే అప్పుడు వింటాడా వచ్చి? అప్పుడు ఎందుకు వింటాడిగా? నువ్వు చెప్పే ప్రతి మాట ఒకసారి వయసు పైబడిన తర్వాత వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయాక మనం చెప్పే ప్రతి మాటకి వాళ్ళు ఏమని పేరు పెడతారో తెలుసా? నసా అని పెడతారు. అంతే కదా? నువ్వు ఎన్ని మంచి మాటలైనా చెప్పు, ఎన్ని జ్ఞాన సూక్తులైనా చెప్పు, వాటన్నిటికీ నసా అని ఒక ట్యాగ్ తగిలించి దాన్ని తీసుకెళ్ళి డస్ట్బిన్లో పాడేస్తారే తప్ప ఒక్క మాట కూడా ఎవరు వినడానికి ఇష్టపడరు. అప్పుడు బాధపడతాం. పిల్లలకి అనుభవ పాఠాలు చెప్దామంటే ఒక్కడు కూడా దగ్గరికి రావట్లేడు. వాళ్ళు వస్తానన్న టైంలో నువ్వు చెప్పలేదు, నీ ఖాళీ అయిన టైంలో వాళ్ళు చెప్తానంటే వాళ్ళు ఎందుకు వింటారు? ఇక అప్పుడు చేయికి దొరకరు. నువ్వు ఎన్ని చెప్పాలనుకున్నా ఎవరు వినడానికి ఇష్టపడరు. అవకాశాలన్నీ పోగొట్టుకున్నావు. అవకాశాలు లేని టైంలో నువ్వు ఎంత బాధపడినా నీ పిల్లలకి నువ్వు ఏ మంచి విషయాలను కూడా నువ్వు నేర్పించలేవు. అప్పుడు వినడానికి కూడా వాళ్ళు ఇష్టపడరట. ఎందుకంటే మాకు అన్నీ తెలుసులే అనే భావంతో వాళ్ళు బతుకుతారు కాబట్టి ఇంకొకరి మాట వినాలనే మనసు వాళ్ళకు ఉండదు. అందుకే పిల్లలు మనకు అందుబాటులో ఉన్నప్పుడు మనం నేర్పించడానికి అవకాశాలు ఉన్నప్పుడు వారికి నేర్పించాల్సిన మంచి విషయాలు నేర్పించకపోతే రేపొద్దున వారిని బట్టి కూడా మనం దుఃఖపడాల్సి వస్తుంది అన్నమాట. అవకాశాలు అన్నిసార్లు రావు. అందుకే ఈరోజు దేవుని పరిచర్య చేయడానికి మీకు అవకాశం ఉందా? చేయండి. రేపు ఆరోగ్యం బాగోకపోవచ్చు, అవకాశాలు దొరకకపోవచ్చు, అప్పుడు బాధపడినా ఉపయోగం ఉండదు. మనకున్న వాటిని దేవుని కొరకు వినియోగించే అవకాశాలు దేవుడు ఇస్తే అట్లయినా తలంతులను దేవుని కొరకు వాడండి. రేపొద్దున అవకాశాలు పోయిన తర్వాత వాడుకుందాం అనుకున్న ఛాన్సెస్ దొరకకపోవచ్చు. ఎందుకంటే మనకిచ్చిన ప్రతి అవకాశానికి ఒకరోజు లెక్క చెప్పాలి. ఆ లెక్క ఉంది కాబట్టే ఇప్పుడు అవకాశాలను వాడుకున్నవాడు రేపొద్దున దేవుని దగ్గర లెక్క అప్పచెప్పవలసిన విషయంలో తలదించుకునే పరిస్థితి రాదన్నమాట. ఇక రాజుగారికి ఈ స్టోరీ అంతా చెప్పగానే రాజుగారు అన్నాడట, ఇక నీకు నువ్వే తీర్పు తెచ్చుకున్నావు గనుక నీ శిక్ష నువ్వు భరించాల్సిందే అని చెప్పి జడ్జిమెంట్ చేసేసాడు. జడ్జిమెంట్ ఇవ్వగానే ప్రవక్త తన తలకున్న తలపాగాన్ని తీసేశాడట. తీయగానే రాజుగారు గుర్తుపెట్టాడు, ఈయన
ప్రవక్తల శిష్యులలో ఒకడు అని చెప్పి రాజుగారు గుర్తుపట్టగానే వెంటనే ఆ వ్యక్తి అనగా ప్రవక్త ఇప్పుడు దేవుని సందేశాన్ని ప్రకటించడం మొదలుపెట్టాడట. రాజుగారు, యెహోవా శపించిన వాడిని నీ చేతికి అప్పగించాడు ఆయన, నువ్వేమో ఆయనను వదిలిపెట్టేశావు. ఇప్పుడు ఆయన ప్రాణమునకు బదులుగా నీ ప్రాణమును, ఆయన జనులకు బదులుగా నీ జనులను అప్పగింపబడతారు చూడు అని చెప్పి దేవుని యొక్క తీర్పుని అప్పచెప్పేశాడు రాజుగారికి. చెప్పగానే రాజుగారు ఏం చేశారో చూడండి ఒకసారి. 42వ వచనం నుండి చదవండి. అప్పుడు అతడు, యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను శపించిన మనిషిని నీవు నీ చేతిలో నుండి తప్పించుకొని పోనిచ్చితివి గనుక వాని ప్రాణమునకు మారుగా నీ ప్రాణమును, వాని జనులకు మారుగా నీ జనులను అప్పగింపబడదురని రాజుతో అనగా, ఇశ్రాయేలు రాజు మూతి ముడుచుకొనిన వాడే కోపముతో షోమ్రోన్లోని తన నగరుకు వచ్చెను. ఏం చేశాడట? మూతి ముడుచుకొనిన వాడై కోపముతో తన నగరకు వచ్చేసాడట. ఈ మూతి ముడుచుకోవడం కోసం వచ్చే వారం మాట్లాడుకుందాం. ఇది కొంచెం ధారాళంగా మాట్లాడుకోవాలి, చాలా స్పెషల్ టాపిక్ అది. దాని గురించి గట్టిగా మాట్లాడుకుందాం వచ్చే వాళ్ళం. ఎందుకంటే ఈ మధ్యన బాగా అలవాట్లు అయిపోయినాయి జనాలకి మూతి ముడుచుకోవడం. ఒకప్పుడు ఈ అలవాటు ఆడవారికే ఉండేది, జన్మ హక్కులా భావించేవాళ్ళు. ఒకప్పుడు సీరియల్ చూసే అలవాటు ఎవరికి ఉండేది? బాగా చెప్పరు కదా. ఒకప్పుడు, ఇప్పుడు అడగట్లేదు నేను, ఒకప్పుడు ఎవరికి ఉండేది, ఇప్పుడు ఎవరికి వచ్చేసింది అది? అబ్బా, ఇప్పుడు వాళ్ళకంటే వీళ్ళు ఎక్కువ బిజీగా ఉంటున్నారు అన్నమాట. వాళ్ళు రావడం లేట్ అయినా వీళ్ళు మాత్రం టైంకి హాజరవుతున్నారు సీరియల్ దగ్గర. అలాగే ఒకప్పుడు అలిగే అలవాటు ఆడవాళ్ళకే ఉండేది, ఇప్పుడు అదే ఇటు కూడా పాకిపోయింది అన్నమాట. అందుకే దాని వలన ఎలాంటి పరిణామాలు ఎదుర్కొంటామో వచ్చే వారం ధారాళంగా మాట్లాడుకుంది. ఇప్పుడు ఈ అడవుల్లో చెప్పేస్తే న్యాయం చేయలేను దానికి నేను. అందుకే దాని గురించి వచ్చేవారు మాట్లాడుకుంటే ఎవరు మిస్ కాకండి, స్పెషల్ ఎపిసోడ్ అది, ఓకేనా? సరే, అది పక్కన పెడదాం. ఎందుకంటే తర్వాత అధ్యాయంలో కూడా రాజుగారు మళ్ళీ ఇలాంటి పనే చేస్తాడు. ఈయనకి అదొక అలవాటు. బెన్హదదు రాజుకి మాటికి పారిపోవడం అలాగా అలవాటు, ఈ ఆహాబు రాజుకి మాటికి మూతి ముడుచుకోవడం ఈయనకి అలవాటు అనమాట. ఒక్కొక్కరికి ఒక స్పెషల్ క్వాలిటీ ఉంటుంది. ఎలాగ నెక్స్ట్ అధ్యాయంలో దాన్ని ధ్యానిస్తాం కదా, అందుకే దాన్ని పోస్ట్ పోన్ చేద్దాం. రాజుగారు చేసిన మరొక పని ఏంటంట, మూతి ముడుచుకొనిన వాడై కోపంతో షోమ్రోనులోని తన నగరునకు వచ్చెను. అసలు ఎందుకు కోపపడాలి? రాజుగారికి ప్రవక్త చెప్పిన మాటలు నచ్చలేదా? నిజానికి అక్కడ ఆయన ఎలా స్పందించాలి? నాతాను చెప్పగానే దావీదు చాలా ఆవేశంతో జడ్జిమెంట్ చేసేసాడు. ఒక గొర్రె పిల్లకు బదులుగా 4 గొర్రె పిల్లలు ఇవ్వాలి అని జడ్జిమెంట్ చేసి, నాతాను అన్నాడు, చేసింది నువ్వే, ఆవేశంగా తీర్పులు బాగానే తీరుస్తున్నావు కానీ ఆ గొర్రె పిల్లల్ని ఇవ్వాల్సింది నువ్వే అని చెప్పగానే ఇక దావీదు అలిగాడా, కోప్పడ్డా, పశ్చాత్తాపడ్డాడు, దేవుని దగ్గర క్షమాపణ వేడుకోవడానికి ఇష్టపడ్డాడు. మరి ఇప్పుడు రాజు కూడా అలాగే చేయాలి కదా. ఈయనకి కోపం వచ్చేసిందంట, నన్నే విమర్శిస్తావా, నన్నే తప్పు పడతావా నీవా అంటే. చాలామందికి గద్దింపు నచ్చదు. బైబిల్లో రాయబడి ఉంది, గద్దింపు నీకు అసహ్యమాయనా అని ఉంటుందన్నమాట. చాలామందికి గద్దింపు అనేది నచ్చదట. మేము ఏం చేసినా కరెక్టే అని వెనకాల ఎవరైనా భజన చేసేటోళ్ళు ఉండుంటే వాళ్ళని బాగా చూసుకుంటారు అన్నమాట. నువ్వు చేసేది తప్పు, ఇలా బ్రతకూడదు అని ఎవరైనా చెప్పారనుకోండి, అవతల వాళ్ళకి వాళ్ళ మీద ద్వేషం వచ్చేస్తుందట. నన్నే తప్ప అంటావా, నేనే రాంగ్ అంటావా అని అనుకుంటాం. గుర్తుపెట్టుకోండి, అసలు దేవుడు గద్దింపుని ఎందుకు పంపిస్తాడో తెలుసా? గద్దింపు వెనకాల మన మీదకి ఒక తీర్పు ప్రకటింపబడింది. ఆ తీర్పు మనల్ని తరుముకుంటూ వస్తుంది కనుక ఆ తీర్పు మనల్ని చేరుకోక మునిపే మన జీవితాన్ని సరిదిద్దుకోవటానికి దేవుడు మొదట గద్దింపును పంపిస్తాడట. ఎవరైతే గద్దింపునకు లోబడి జీవితాన్ని మార్చుకుంటారో అలాంటి వారి జీవితాల్లో ప్రకటింపబడిన తీర్పు యూటర్న్ చేసుకుని మళ్ళీ రిటర్న్ దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. ఒకవేళ గద్దింపుకు లోబడలేదనుకోండి, ఇక యూటర్న్లు ఉండవు, డైరెక్ట్ అటాకే. ప్రతి వెహికల్కి ఒక హార్న్ ఉంటుంది. ఎందుకు ఇస్తారు హార్ను? యాక్సిడెంట్ కాకమునిపే హెచ్చరిక ఇవ్వడానికి, బాబు నేను వస్తున్నా పక్క జరగండి, లేకపోతే గుద్దేసే ప్రమాదాలు ఉన్నాయని ఒక ఇండికేషన్. తీర్పుకి కూడా ఒక హార్న్ ఉంటుంది. ఆ హార్నే గద్దింపు అన్నమాట. ఇగో నేను వస్తున్నాను, ముందున్నారు కదా, మీరు జాగ్రత్తగా ఉండండి, మీ జీవితాల్ని కాపాడుకునే ప్రయత్నం చేయండి, ఆ గద్దింపునకు లోబడండి, లోబడకపోతే మీరు నష్టపోతారని చెప్పి గద్దింపు మనకి హెచ్చరికని ఇస్తుందంట. చాలామందికి గద్దింపు నచ్చక గద్దింపుని తృణీకరించే వాళ్ళు ఉన్నారు. అలా తృణీకరించిన ప్రతి వాళ్ళు దేవుని యొక్క తీర్పునకు, ఆ శిక్షకి వారి జీవితాలను అప్పగించుకోవాల్సి వస్తుంది. ఒకవేళ ఎవరైతే గద్దింపుకు లోబడతారో
వారి జీవితాలు దీవించబడతాయి, శిక్షా విధుల్లో నుండి వారు తప్పించబడతారు. అందుకే గద్దింపు ఎవరు మనకి ఇచ్చినా కూడా ఇచ్చే మనుషులను మనం చూడొద్దు. ఎవరిని చూడాలట? దేవుడే అది నా మేలు కొరకు నా యొద్దకు గద్దింపును పంపించాడని చెప్పి అది దేవుని యొక్క గద్దింపుగా భావించి దాన్ని స్వీకరించగలిగితే మనం దీవించబడతాం. నువ్వేంటి నన్ను హెచ్చరించేది, నువ్వేంటి నన్ను గద్దించేదని గద్దించిన వాడిని వ్యతిరేకించామనుకోండి, మీ జీవితంలో జరిగే నష్టానికి మీరే ఉత్తరవాదులు అవుతారు. అర్థమవుతుందా? గద్దింపుని ఎప్పుడు తృణీకరించకండి, అది మన జీవితానికి చాలా ప్రమాదకరం అన్నమాట. రాజుగారు దాన్ని తృణీకరించాడు, వ్యతిరేకించాడు. దానివల్ల ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నాడో తర్వాత అధ్యాయంలో ఆ చరిత్రను మనం చూద్దాం. మంచిది, కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. తల్ల వంచి కళ్ళు మూసుకు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా సర్వాధికారి నీ నామమును వందనాలు ప్రభా. ఈ రోజు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకే నీకు మహిమ చెల్లిస్తూ ఉన్నాను. విన్న ఈ మాటలు మా హృదయాల్లో ఫలింపు చేయండి నాయనా. విన్న వాక్యాన్ని అనుసరించి మా జీవితాలను కట్టుకున్నట్లుగా మమ్మల్ని పురుకొల్పండి అయ్యా. గద్దింపు మా క్షేమము కొరకే నాయనా. కాబట్టి ఎప్పుడు గద్దించినా, ఎవరు మమ్మల్ని గద్దించినా దాన్ని తృణీకరించకుండా స్వీకరించే మనస్సును మాలో పుట్టించండి. చాలాసార్లు మేము వ్యతిరేకించి నష్టపోతూ ఉన్నాం. ఆ వ్యతిరేక భావాన్ని మాలో నుండి తీసివేయండి నాయనా. విన్న మాటలు మాలో ఫలింపు చేయండి. వాక్యానుసారంగా జీవించే జ్ఞానం మాకు దయచేయండి. ఈ మాటలు మా హృదయంలో భద్రపరచండి. వచ్చిన ప్రతి బిడను మీరు దీవించి తిరిగి క్షేమంగా వారి గృహాలకు చేర్చండి నాయనా. అయ్యా, మళ్ళీ ఈ వారం అంతట్లో జరగబోయే పరిచర్యను మీరు ఫలింపు చేయండి. అందరము ఆసక్తితో ప్రతి కూడికలో పాలు పొందినట్లుగా కృప చూపండి నాయనా. అలాగే వాతావరణ ప్రభావం నుండి కూడా మమ్మల్ని విడిపించండి. నీ మేఘమును మా మీద ఉంచండి నాయనా. ఎవ్వరు ఎలాంటి బలహీనతలకి గురి కాకుండానట్లుగా నీ యొక్క కంచె వారి చుట్టూ వేయండి. ఆల్రెడీ అనారోగ్యంతో బాధపడుతున్న వారిని కూడా మీరు స్వస్థపరిచి నూతన బలమును ఆరోగ్యమును వారికి దయచేసి నీ యొక్క సహాయమును వారికి అందించమని, వచ్చిన ప్రతి ఒక్కరిని క్షేమంగా తిరిగి వారి గృహాలకు నడిపించండి. ఇప్పటిదాకా జరిగిన పరిచర్య అంతటిని బట్టి నీకు మహిమ చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.